హాయ్. మన ఫస్ట్ టాపిక్ వచ్చి సేవింగ్స్ అకౌంట్. సేవింగ్స్ అకౌంట్ అంటే ఇండివిజువల్స్ పర్సనల్ యూజ్ కోసం తీసుకునే అకౌంట్‌నే సేవింగ్స్ అకౌంట్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు కోల వెంకటేష్. నేను నా పేరు మీద తీసుకునే అకౌంట్ సేవింగ్స్ అకౌంట్. అలా మీరు మీ పేరు మీద తీసుకునే అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ అవుతుంది. ఈ సేవింగ్స్ అకౌంట్ అనేది గ్రూప్‌గా అయినా తీసుకోవచ్చు లేదా సింగిల్‌గా అయినా తీసుకోవచ్చు. గ్రూప్‌గా ఇన్ ద సెన్స్ హస్బెండ్ అండ్ వైఫ్ కలిపి జాయింట్ అకౌంట్ తీసుకోవచ్చు. లేదంటే ఎవరైనా చిల్డ్రన్ బిలో 10 ఇయర్స్ ఉంటే వాళ్ళు వాళ్ళ ఫాదర్‌తో కలిపి జాయింట్ అకౌంట్ తీసుకోవచ్చు. సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే దానికి ఏజ్ లిమిట్ ఏమి ఉండదు. కాకపోతే ఒక క్రైటీరియా ఉంటుంది. ఏంటంటే 10 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు ఇండివిడ్యువల్‌గా వాళ్ళ అకౌంట్‌ని వాళ్ళు ఓపెన్ చేసుకొని వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు. 10 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళైతే వాళ్ళు గార్డియనే తీసుకోవాలి. అంటే జాయింట్‌గా వాళ్ళ మదర్‌ని గానీ, ఫాదర్‌ని గానీ యాడ్ చేసుకోవాల్సొస్తది ఆ అకౌంట్‌లో ఆపరేషన్స్ చేయడానికి. సేవింగ్స్ అకౌంట్స్ మెయిన్‌గా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి జీరో బ్యాలెన్స్ అకౌంట్. దాన్నే జన్‌ధన్ అకౌంట్ అంటారు. ఇదివరకు దాన్ని నో ఫ్రిల్ అకౌంట్ అని, బీసీబీడీఏ అకౌంట్ అని కూడా అనేవారు. ఇంకొకటి మినిమమ్ బ్యాలెన్స్ అకౌంట్. అంటే సమ్ మినిమమ్ బ్యాలెన్స్ అనేది మనం మెయింటైన్ చేయాలి. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్‌కి కొన్ని ట్రాన్సాక్షన్స్ వైస్‌గా అండ్ సమ్ ఫీచర్స్ అనేవి తక్కువ ఉంటాయి దానికి. కంపేర్డ్ టు మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసే అకౌంట్‌కి. మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసే అకౌంట్‌కి కొన్ని ఎక్కువ ఫీచర్స్ అని ఇస్తది. అంటే మీరు నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ చేయొచ్చు. ఎక్కువ అమౌంట్ విత్‌డ్రా చేయొచ్చు. ఏటీఎం లిమిట్ ఎక్కువ ఉంటది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ లిమిట్ ఎక్కువ ఉంటది. ఈ టైప్ ఆఫ్ ఫీచర్స్ అనేవి మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసే అకౌంట్‌కి ఎక్కువ ఉంటాయి. యెస్. మీరు సేవింగ్స్ అకౌంట్‌లో ఉంచే మనీకి బ్యాంక్ అనేది 3 నెలలకు ఒకసారి మీకు వడ్డీనిస్తుంది. ఎంత పర్సెంట్ ఇస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అయితే మీకు 2.75% ఇస్తుంది. అదే ఎస్‌బీఐ అయితే మీకు 2.7% ఇస్తుంది. అంటే మీరు ఒక రూ. 100 మీ సేవింగ్ అకౌంట్‌లో 1 ఇయర్ పాటు ఉంచితే మీకు ఎట్ ది ఎండ్ ఆఫ్ 1 ఇయర్‌కి మీకు రూ. 2.75 అనేది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇస్తే రూ. 2.70 అనేది ఎస్‌బీఐ ఇస్తుంది. సేవింగ్స్ అకౌంట్స్‌కి బ్యాంక్ చెక్ బుక్ ఫెసిలిటీ, ఏటీఎం ఫెసిలిటీ, నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ, మొబైల్ బ్యాంకింగ్ ఫెసిలిటీని మెయిన్‌గా ప్రొవైడ్ చేస్తుంది. సేవింగ్స్ అకౌంట్‌కి మనకి లిమిటెడ్ ట్రాన్సాక్షన్ మాత్రమే చేయగలుగుతాం బ్యాంక్ వెళ్ళి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్ మంత్ 5 ట్రాన్సాక్షన్స్ ఆర్ 4 ట్రాన్సాక్షన్స్ అలా ఉంటది. కానీ రీసెంట్ టైమ్స్‌లో ఏమైందంటే యూపీఐ రావడం వల్ల మనం అన్‌లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ త్రూ యూపీఐ చేస్తున్నాం కానీ, అదే బ్యాంక్ వెళ్ళి అయితే మాత్రం అన్ని ట్రాన్సాక్షన్స్ చేయలేం. ఒకవేళ ఎవ్రీ బ్యాంక్ ఒక డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేది పెడుతుంది. ఒకవేళ దానికి మించి ఎక్స్‌ట్రా ట్రాన్సాక్షన్స్ మనం త్రూ బ్యాంక్ చేస్తుంటే, అప్పుడు బ్యాంక్ చార్జెస్ అనేది మనకి వేస్తుంది. సో, సేవింగ్స్ అకౌంట్ అంటే ఏంటో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. నా నెక్స్ట్ వీడియో వచ్చి కరెంట్ అకౌంట్ గురించి. మీకు ఒకవేళ ఈ వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ బ్యాంక్స్ కోసం ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి బ్యాంకింగ్ నాలెడ్జ్ చాలా సింపుల్ టర్మ్స్‌లో అర్థం అవ్వాలనుకుంటే నా వీడియోస్‌ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఐ యామ్ కోల వెంకటేష్, ఇన్స్‌పెక్షన్ ఆఫీసర్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర.